ఇతను ఈమెను ప్రేమించాడు, ఈమె ఇంకొకరిని ప్రేమించింది. ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. సార్ వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేశారా? చేశారు సార్, నాకు అర్థమైంది సార్, చేశారు సార్, ట్రావెల్ చేశారు. అయితే అదేలే చేశారు సార్. ఏమైనా నువ్వు ప్రేమించావు? ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. నేను ఇంకా తనివి తీరలేదు కాబట్టి నేను ఒక సెకండ్ ముద్దు పెడతాను. మొదలు పెడదామా? సినీ నటి అశూరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ధర్మేంద్ర అనే యువకుడి నుంచి సుమారు 9,80,00,000 రూపాయల విలువైన నగదు, బంగారం, ఫ్లాట్ వసూలు చేశారనే సుమారు 9,80,00,000 రూపాయల విలువైన నగదు, బంగారం, ఫ్లాట్ వసూలు చేశారనే ఫిర్యాదుతో ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అశూరెడ్డి మాత్రమే కాకుండా ఆమె తండ్రి, సోదరుపై కూడా బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ లో కంటెస్ట్ చేశారండి. జూనియర్ సమంతగా పిలుస్తూ ఉంటారు ఆవిడ్ని. ఇప్పుడు వీళ్ళందరూ అండి కొత్త టార్గెట్స్ అండి, ఎన్ఆర్ఐస్ ని టార్గెట్ చేస్తూ పెళ్ళైనా పర్లేదు మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటామని చెప్పని వాళ్ళని దింపడం, వాళ్ళు ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకోవడం. పిచ్చి పొలం చేశారయ్యా. నాటకం ఏంటిదంతా నాటకం? నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మైకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? 5 years లో మొత్తం లాగేశారండి. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా, అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. పెళ్లి చేసుకుంటారంటే 9.5 కోట్లు ఇస్తారంట రాజు గారు. బొక్క కాదు బొక్క. అనిల్ గారు, ప్రవీణ గారు, మా సొంత తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. అన్ని క్యారెక్టర్స్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హీరోయిన్ అని పిలిపించుకుంటున్నాను. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను హీరోయిన్ తెలుసా? త్రిపురలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఈ ట్యాగ్ తో అందరూ పిలుస్తుంటే, షూటింగ్ లో కూడా అందరూ హీరోయిన్ గారు అని పిలుస్తుంటే నేనే ఒకసారి ఏంటి నన్నే నాని అనుకుంటున్నా. నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇతను ఈమెను ప్రేమించాడు, ఈమె ఇంకొకరిని ప్రేమించింది. అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? కానీ తాను ప్రేమించేటటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ప్రేమించేటటువంటి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇతని దగ్గర చాలానే డబ్బులు ఉన్నాయి కదా, అందుకోసం అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాము అనేటటువంటి ఒక స్కెచ్ చేయడం. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది, నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఈ మధ్యలో ఒక స్వామీజీ అంటారు అవ్వడం. ఆడో పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. మీరు గతంలో ఇతనికి పెళ్ళైంది కదా, ఆ అరిష్టాలు, ఆ దరిద్రాలు, తొక్క తోషాలు అన్నీ పోవాలంటే నేను కామాక్షి దగ్గర గుడిలో పూజ చేయిస్తాను అని ఎంటర్ అవ్వడం. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నువ్వు మనిషివా పశువా? మనకి మన లేదవా? ఆ 9 కోట్ల డబ్బులకు సంబంధించి ఇక నన్ను పెళ్లి చేసుకోదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి ధర్మేంద్ర నా డబ్బులు నాకు ఇచ్చేయాలి అనేటటువంటిది పెట్టారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. ఆ ఫోన్ కాల్ ఆడియో రికార్డ్ ఇప్పుడు TV9 చేతిలో ఉంది. అసలు ఆ ఆడియోలో ఏముంది? చూడాలని ఉందే. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే
మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అయ్యో అయ్యో లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. హాయ్ గైస్, నేను మీ అశు రెడ్డి. సో వచ్చిందండి వయ్యారి. సో మీ అందరికీ తెలుసు, ఒక 2 days నుంచి ఒక న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది. నీ అసొంటి పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? అందులో నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా, ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానల్స్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాయి. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫైల్ అ డిఫమేషన్ కేస్ ఆన్ దెమ్. అశురెడ్డి పెట్టినటువంటి పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా కూడా అందాలు చూపించబోతున్నాను అనేలాగా. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి, ఒక అమ్మాయి విష్ణుప్రియ ఎవరో, ఇప్పుడు ఆమె గుట్ల గేమ్ కూడా వచ్చేసిందా? ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? మరి దీని వల్ల గొడవలు వచ్చిందో లేకపోతే దీని వల్ల ఇష్యూ అయిందో కానీ మొత్తానికి అతను నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అడిగితే, డబ్బులు లేవు ఏం లేవు, ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తాను అని బెదిరించడంతో ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఆల్రెడీ పెళ్ళయింది, విడాకులు తీసుకున్నాడు. ఇంకా దొరక్క ఆశురెడ్డి లాంటి ఒక ఫేమస్ సెలబ్రిటీ దొరికింది. ఏం చేస్తాను, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నిజంగా ఫస్ట్ ఆ అబ్బాయి ఎవరో గాని వాడితే తప్పు. ఎందుకంటే అంటే ఫస్ట్ ఈ అమ్మాయి నీకు ప్రేమ వద్దామా పెళ్లి చేసుకుంటా అని చెప్పి రోజు రోజుకి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంటే నీకు బుర్ర పని చేస్తున్నా లేదురా? అంటే అది రామ్, నిజం చెప్పాలంటే అన్స్టేట్ తప్పు కాదు, వాడితే తప్పు. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.